హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ సెషన్లో మనం ఇండక్షన్ మోటార్కి సంబంధించినటువంటి టార్క్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అంటే మ్యాక్సిమం టార్క్ ఈక్వేషన్ గురించి చదువుకుందాం. ఓకేనా? సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ప్రిపేరింగ్ ఎగ్జామినేషన్స్, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో జేఎల్ఎం ఎగ్జామినేషన్, ఈసెట్ ఎగ్జామినేషన్ మరియు సబ్ ఇంజనీర్ విద్యార్థుల కొరకై ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఈ వీడియో జాగ్రత్తగా వినండి. సో మ్యాక్సిమం టార్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇండక్షన్ మోటార్లో, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్గా టార్క్ ఈక్వేషన్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ అంటే అప్రాక్సిమేట్ టార్క్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అని కూడా అంటాం మనం కదా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 180 by 2 pi ns. జస్ట్ ఇన్ ఆర్పిఎంలో రాస్తున్నాను, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా రాయాలనుకుంటే మీరు దట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2 pi n by 60 అనే రూపంలో కూడా మీరు ఒమేగా రూపంలో కూడా రాయొచ్చు. దట్ ఈస్ 180 by 2 pi ns s టైమ్స్ ఆఫ్ E2 square into R2 divided by R2 square plus s times of X2 whole square. సో యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్. సో దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్, అంటే టార్క్ రూపంలో మనం ఏదైతే డిస్క్రైబ్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఇది ఈక్వేషన్ యొక్క రూపం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ ఈ యొక్క అప్రాక్సిమేట్ టార్క్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఈ టార్క్ని మనం మ్యాక్సిమం రూపంలో కనుక చూసేటట్లయితే జనరల్గా మనం ఏం చేస్తామయ్యా అంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్. So condition for maximum torque. Sir, actually what is meant by maximum torque? So maximum torque ante the torque which is అంటే ఏదైతే టార్క్ ఉంటుందో అది మనం మెషిన్ యొక్క డిజైన్ సందర్భంలో ఈ హైయెస్ట్ టార్క్ అని చెప్తాం. అంటే ఒకవేళ ఆ టార్క్ని కనుక ఎక్సీడ్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ఈ యొక్క మోటార్ అనేది అన్స్టేబుల్ రీజియన్లోకి పడిపోతుంది అనమాట. అంటే మనము ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇండక్షన్ మోటార్ యొక్క నేమ్ ప్లేట్ కానీ ఏదైనా చూసినట్లయితే ఆ నేమ్ ప్లేట్ పైనటువంటి మెన్షన్ చేసినటువంటి టార్క్ ఏదైతే ఉంటుందో జనరల్గా మనకి మ్యాక్సిమం టార్క్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఆ మ్యాక్సిమం టార్క్ అంటే హైయెస్ట్ టార్క్ అనమాట. అంటే అది ఈ హైయెస్ట్ టార్క్ అనేది డిజైన్ పారామీటర్పై డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఆ టార్క్ యొక్క విలువను దాటి కనుక మీరు మోటార్ని కనుక పని చేయించినట్లయితే ఆ మోటార్ యొక్క పనితనం ఏదైతే ఉంటుందో అది అన్స్టేబుల్ రీజన్కి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ రోటర్ అనేది స్పీడ్ ఏదైతే ఉంటుందో అది 0 అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం టార్క్ను మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టార్క్ను దాటి మనం ఈ మోటార్ పని చేపియకూడదు అనేది ఒక చిన్నపాటి పాయింట్ అనమాట. అంటే హైయెస్ట్ టార్క్ వేర్ ద మోటార్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ స్టేట్ అండ్ ఫాల్ ఇన్ టు ద అన్స్టేబుల్ రీజియన్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? హైయెస్ట్ టార్క్ అనమాట. ఎప్పుడైతే మోటార్ తన యొక్క స్థితిని అన్స్టేబుల్ రీజియన్కి వచ్చేటటువంటి స్థితి ఏదైతే హైయెస్ట్ టార్క్ ఉంటుందో దాని యొక్క విలువని మనం మ్యాక్సిమం టార్క్ అని అంటాం. ఓకేనా? సో ఆ యొక్క మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కండిషన్ ఏదైతే ఉంటుందో అది టార్క్ బై డిటి బై స్లిప్ రూపంలో మనం డిఫరెన్షియేట్ చేసి దాన్ని దేనికి ఈక్వేట్ చేయాలండి? 0కి ఈక్వేట్ చేయాలి. రైట్. సో మరి ఈ సందర్భంలో లేదు సార్ ఈ డిఫరెన్షియేట్ కాకుండా మీరు బై యూజింగ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. సో ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంలో కండిషన్ ఏముంటుంది? జనరల్గా మనకి ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సోర్స్ రెసిస్టెన్స్కి సమానం చేసినట్లయితే మనకు ఆ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో సోర్స్ నుంచి లోడ్కి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటి థీరం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇక్కడ లోడ్ పారామీటర్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా R2/S, మరి సోర్స్ పారామీటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం X2గా భావించినట్లయితే R2/S ఈజ్ ఈక్వల్స్ టు X2 అనేటటువంటి కండిషన్ మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. యాక్చువల్గా మన క్లాస్ రూమ్లో కానీ గమనించడం అనుకోండి, క్లాస్ రూమ్లో ఇవన్నీ కూడా మనం డిరైవ్ చేస్తూ ఉంటాం. బట్ నేను జస్ట్ దానికి ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో R2/S ఈజ్ ఈక్వల్స్ టు X2 అనేది కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్. అయితే ఇక్కడ స్లిప్ ఏదైతే ఉందో S ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి? ఇక్కడ సింపుల్గా S ఇటు వెళ్ళింది అనుకోండి, X2 ఇక్కడికి వస్తుంది. అంటే R2/X2. అయితే S ఈజ్ ఈక్వల్ టు R2/X2 ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామయ్యా అంటే స్లిప్ ఎట్
స్లిప్ ఎట్ ఏ సందర్భంలో మ్యాక్సిమం టార్క్, స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్, స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ చెప్తాం. అయితే దీన్ని మెన్షన్ చేసే క్రమంలో స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ని మనం ఎస్ఎం అంటాం, లేదు అంటే దీన్ని మీరు బ్రేక్ డౌన్ స్లిప్ అని కూడా అనవచ్చు. దీన్ని బ్రేక్ డౌన్ స్లిప్ కూడా పిలవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు R2/X2గా ఎప్పుడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు R2/X2. ఎస్ఎం అనగానేమి? స్లిప్ ఎక్కడ మ్యాక్సిమం టార్క్ అక్కరైనటువంటి సందర్భంలో, అంటే మ్యాక్సిమం టార్క్ యొక్క విలువ ఎక్కడైతే అక్కరవుతుందో అట్టి సందర్భంలో ఉన్నటువంటి స్లిప్ యొక్క విలువ ఎస్ఎం. ఓకేనా? అంతేగాని మ్యాక్సిమం స్లిప్ కాదండి, ఇది మ్యాక్సిమం స్లిప్ కాదు, ఇది స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు R2/X2. ఈ రేషియోని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రేషియోని ఎలా చెప్పొచ్చు సార్? ఎస్ఎంని ఎలా డిఫైన్ చేయొచ్చు సార్ అంటే ఎస్ఎంని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్, ద రేషియో ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్, rotor resistance to the rotor leakage reactance ఎట్ ఏ సందర్భంలో అండి? స్టాండ్ స్టిల్, ఎట్ స్టాండ్ స్టిల్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకేనా? X2 అంటే ఏంటి? స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉంది కదా. సో ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు రోటార్ రెసిస్టెన్స్ బై రోటార్ లీకేజ్ రియాక్టెన్స్ ఎట్ స్టాండ్ స్టిల్ కండిషన్. ఓకేనా? ఎట్ స్టాండ్ స్టిల్. ఇది ఎస్ఎంని మనం డిఫైన్ చేసేటటువంటి విధానము. ఓకేనా? రైట్. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఇక్కడ ఏం చేయలేదు, సింపుల్ మనకు తెలిసినటువంటి టార్క్, ఆ టార్క్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకు మ్యాక్సిమం టార్క్ యొక్క రూపం వస్తుంది. అయితే కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ కండిషన్ కనుక మనం చూసినట్లయితే, అంటే ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చండి, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం రూపంలో కూడా, అంటే ఈ రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్ ద్వారా. సో అక్కడ మనకి R2/S ఈజ్ ఈక్వల్స్ టు X2 అనే రేషియో వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి అంటే మనకి ఈ టార్క్లో ఈ యొక్క టార్క్ మ్యాక్సిమం అవ్వాలి అంటే R2/S అనే రేషియో ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఉన్నటువంటి సందర్భంలో ఉత్పత్తి అయ్యేటటువంటి టార్క్ యొక్క విలువ మ్యాక్సిమం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులారా. ఇంకొక పాయింట్, ఇక్కడ ఎప్పుడైతే మ్యాక్సిమం టార్క్ అక్కరవుతుందో అట్టి సందర్భంలో మరి స్లిప్ యొక్క విలువ ఏమగును అన్నప్పుడు దాన్ని మనం స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ అంటాము, లేదా బ్రేక్ డౌన్ స్లిప్ అని చెప్పి పదాన్ని వాడుతూ ఉంటాము. అది ఎస్ఎం ఈజ్ ఈక్వల్స్ టు రోటార్ యొక్క రెసిస్టెన్స్ మరియు రేషియో ఆఫ్ రోటార్ యొక్క రెసిస్టెన్స్ మరియు రోటార్ యొక్క లీకేజ్ రియాక్టెన్స్ ఎట్ స్టాండ్ స్టిల్ కండిషన్ అని చెప్పేసి మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు కండిషన్స్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరియు ఇక్కడ మ్యాథమెటికల్ జస్టిఫికేషన్ ద్వారా, అంటే లైక్ నేను అంటే మొత్తం సబ్స్టిట్యూట్ చేసి దాన్ని డిరైవ్ చేయట్లేదు, కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ కండిషన్ని కనుక మనం చూసినట్లయితే, అంటే ఇప్పుడు అది చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇదే టార్క్ రాస్తున్నాను. ఇక్కడ టార్క్ T ఈజ్ ఈక్వల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees by 2πns SE2 square R2 divided by R2 square plus SX2 whole square న్యూటన్ మీటర్ యూనిట్స్ వచ్చేసి కదా. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను, ఈ యొక్క టార్క్ రూపాన్ని నేను మ్యాక్సిమం టార్క్ చేయాలి అనుకున్నాను. ఏం టార్క్ చేయాలనుకున్నానండి? మ్యాక్సిమం టార్క్. మరి ఇది మ్యాక్సిమం టార్క్ అయినప్పుడు ఈ మ్యాక్సిమం టార్క్ ఎట్టి సందర్భంలో అక్కరవుతుందయ్యా అంటే ఆ యొక్క స్లిప్ను మనం ఎస్ఎం అంటాం. ఏమంటామండి? ఇక్కడ ఎస్ఎం అనే రూపం రాస్తాం. అయితే మీరు ఎప్పుడైతే ఈ ఎస్ఎం యొక్క రూపాన్ని మీరు R2/X2 అని కనుక సబ్స్టిట్యూట్ కనుక చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ యొక్క మ్యాక్సిమం టార్క్ యొక్క రూపం ఏదైతే ఉంటుందో అది 180/2πns ఆఫ్ E2 స్క్వేర్ బై 2x2 అనే రూపానికి వస్తుందన్నమాట. ఓకేనా? సో E2 స్క్వేర్ బై 2x2 న్యూటన్ మీటర్. ఎప్పుడు వస్తుందమ్మా ఇది? ఎప్పుడైతే నువ్వు ఎస్ఎం యొక్క విలువని R2/X2గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు R2/2x2 అనే రూపం వస్తుంది. క్లియర్ మై పాయింట్? రైట్. ఇది మ్యాక్సిమం టార్క్ యొక్క రూపము. ఓకేనా? మ్యాక్సిమం టార్క్ యొక్క రూపము ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్? వోల్టేజ్ అండ్ రియాక్టెన్స్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిప్ అన్నమాట. ఓకేనా? రెండు. రైట్. అయితే సార్
మరి ఈ యొక్క రూపాన్ని గమనించినట్లయితే మరి యొక్క ఈ టార్క్ ఈక్వేషన్కి ఫ్రీక్వెన్సీకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? ఒక్కసారి ఆ పాయింట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉందో మ్యాక్సిమం టార్క్ నేను ఈ రూపంలో రాశాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180/2π/ns ఆఫ్ E2 స్క్వేర్ డివైడెడ్ బై 2x2. ఈ రూపంలో రాశాను కదా, చూడండి ఇక్కడ, అంతేనా? ఇదే రూపం కదా, రైట్. సో 2x2. అయితే ఇక్కడ మరి ఫ్రీక్వెన్సీపై ఆధారపడినటువంటి వోల్టేజ్ చూడండి, మనకు తెలుసు కదా, మనకి E2 స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు E1 స్క్వేర్. E2 స్క్వేర్ మీన్స్ మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉంటుందో ప్రపోర్షనల్ టు, జాగ్రత్త గమనించారు అంటే ఇది ప్రపోర్షనల్ టు E1 స్క్వేర్ ప్రపోర్షనల్ టు V1 స్క్వేర్ కదా, రైట్. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యాక్సిమం టార్క్ని కనుక గమనించారనుకోండి ప్రపోర్షనల్ టు NS అంటే అది దేని మీద ఆధారపడుతుంది? ఫ్రీక్వెన్సీ పైనే కదా, అంటే NS ఈజ్ ఈక్వల్ టు 120f/p. మరియు x2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు ωL, ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 2πfL, x ఈజ్ ప్రపోర్షనల్ టు f. అంటే ఇది ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీయే, ఇది ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీయే. మరి ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ నేను V రూపంలో రాశాను అనుకోండి, V1 స్క్వేర్ బై f ఇంటూ f ఏమవుతుందండి? f స్క్వేర్. అంటే దీన్ని సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? V1 స్క్వేర్ బై f బదులు సింపుల్గా V1/f హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? ఏమైనా తప్పు ఉందా ఇందులో? రైట్, రాసుకోవచ్చు కదా. సో అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ప్రపోర్షనల్ టు V1/f స్క్వేర్ రూపంలో మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే సింపుల్గా మనం ఇక్కడ V1/f అంటే జనరల్గా ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ డెన్సిటీ అంటాము, లేదా ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో φr అంటాము, ఓకేనా. సో లేదా రిజల్టెంట్ ఫ్లక్స్కి ప్రపోర్షనల్ అంటాము. అంటే ఇక్కడ V/f రేషియో యొక్క విలువ కనుక స్థిరముగా ఉన్నట్లయితే అక్కడ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ కానీ రిజల్టెంట్ ఫ్లక్స్ యొక్క విలువ స్థిరముగా ఉన్నదిగా మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఆపరేటింగ్ కండిషన్లకు వచ్చేసరికి మనం 2 కండిషన్స్ తీసుకుందాం. ఏంటయ్యా అంటే ఉదాహరణకి V కాన్స్టెంట్ అనే పదాన్ని వాడాను ఇక్కడ. అంటే V కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవునో చూద్దాం. అప్పుడు మరి మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉంటుందో అది ప్రపోర్షనల్ టు 1/f స్క్వేర్ అవుతుంది, అవునా కదా. ఇక్కడ V1 కాన్స్టెంట్ అయిపోతే Tmax ఈజ్ ప్రపోర్షనల్ టు 1/f స్క్వేరే కదా, అవునా కదా. ఇది ఒక సందర్భము. మరియు రెండో సందర్భం గమనించినట్లయితే V/f యొక్క విలువను నేను కాన్స్టెంట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే V1/fని కాన్స్టెంట్ అని చెప్పిన సందర్భంలో మనకి V/f కాన్స్టెంట్ అయిన సందర్భంలో ఇక్కడ Tmax ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కాన్స్టెంట్ అయిపోయినప్పుడు Tmax మరి దేనికి సమానం అగునండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. ఇదేమవుతుందండి? కాన్స్టెంట్కి సమానమగును. అంటే V/f రేషియో కాన్స్టెంట్ ఉన్న సందర్భంలో Tmax యొక్క విలువ కాన్స్టెంట్ ఉండును. అదేవిధంగా V యొక్క విలువ కాన్స్టెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఈ Tmax యొక్క విలువ ఫ్రీక్వెన్సీకి స్క్వేర్ కదా, అది కూడా ఇన్వర్స్లో ఉండును. ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి విద్యార్థులారా. జనరల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఏంటయ్యా అంటే ఇక్కడ Tmax అనేది ప్రపోర్షనల్ టు V1 స్క్వేర్ అంటే సప్లై వోల్టేజ్ స్క్వేర్ అనుకోవచ్చు. నెక్స్ట్ Tmax యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ కానీ రిజల్టెంట్ ఫ్లక్స్ కానీ కాన్స్టెంట్ ఉన్నటువంటి సందర్భంలో. అదేవిధంగా అక్కడ V అనేది కాన్స్టెంట్ ఉన్న సందర్భంలో Tmax అనేది ప్రపోర్షనల్ టు 1/f స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా V/f రేషియో కాన్స్టెంట్ అంటే అర్థం ఇక్కడ φr అనేది ఏమవుతుందండి? ఇక్కడ రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది? ఇక్కడ కాన్స్టెంట్, లేదా ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్. ఇట్టి సందర్భంలో మనకి V/f రేషియో కాన్స్టెంట్ అంటే Tmax అనేది కూడా కాన్స్టెంట్ ఉంటుందన్నమాట, ఓకేనా. అంటే ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్న సందర్భంలో Tmax అనేది కాన్స్టెంట్గా ఉన్న సందర్భంలో V/f రేషియో కాన్స్టెంట్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇదంతా కూడా కాన్స్టెంట్ నేచర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ V కానీ F కానీ మారే సందర్భంలో క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది మ్యాక్సిమం టార్క్కి సంబంధించినటువంటి రిలేషన్. ఇంకొక పాయింట్ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఈ Tmaxలో ఎక్కడా కూడా రెసిస్టెన్స్ యొక్క విలువ మనకు కనిపించట్లేదు కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ Tmax యొక్క విలువ ఏదైతే ఉంటుందో ఈ యొక్క Tmax ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్ R2. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్, కానీ SM ఏదైతే ఉందో స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు R2. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. అంటే SM యొక్క విలువ ప్రపోర్షనల్ టు R2, కానీ మ్యాక్సిమం టార్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారదు, అన్ఆల్టర్డ్. అండర్స్టాండ్? అన్ఆల్టర్డ్ విత్ ద చేంజ్ ఇన్ రోటార్ రెసిస్టెన్స్.
ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మ్యాక్సిమం టార్క్ సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేసేయవచ్చు. ఓకేనా, గుర్తుపోతుందా? ఆ మ్యాక్సిమం టార్క్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం ఇక్కడ. ఇన్సర్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ into the rotor circuit of a 3-phase induction motor does not affect. అంటే రోటార్ యొక్క రెసిస్టెన్స్ని కనుక, అంటే ఒక రోటార్ రెసిస్టెన్స్ విలువకి ఎంతో కొంత రెసిస్టెన్స్ సంబంధించి ఒక రెసిస్టెన్స్ని యాడ్ చేసినటువంటి పక్షంలో మనకి మ్యాక్సిమం టార్క్లో ఏమైనా మార్పు ఉండునా అడుగుతున్నాను, అంతేనా? సారీ, ఇన్సర్షన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంటూ ద రోటర్ సర్క్యూట్ 3-phase ఇండక్షన్ మోటార్ డస్ నాట్ ఎఫెక్ట్. అంటే ఏది మారదు, అంటే రోటర్ రెసిస్టెన్స్కి ఇండిపెండెంట్గా ఉండేటటువంటి విలువ ఏదైనా అడుగుతున్నాను. అంటే మనకు తెలుసు కదా, ఇంతకుముందే చూసాం కదా, మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటర్ రెసిస్టెన్స్ అనే పదాన్ని మనం ఇంతకుముందే చూసాం కదా. మరియు రెండో క్వశ్చన్ చూద్దాం. స్టాండ్ స్టిల్ ఇంపిడెన్స్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ 0.08 ప్లస్ j 0.4 ohms. స్లిప్ ఎట్ విచ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం టార్క్. అంటే స్లిప్ ఎట్ విచ్ ఇట్ ప్రొడ్యూస్ మ్యాక్సిమం టార్క్ అంటే దేని గురించి అండి విద్యార్థులకి? గుర్తుపెట్టుకోండి, ఎస్ఎం గురించి మాట్లాడుతాను. ఎస్ఎం ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? R2/X2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు R2 యొక్క విలువ ఎంతండి ఇక్కడ? 0.08 డివైడెడ్ బై X2 యొక్క విలువ ఎంతండి? 0.4. ఈ రెండింటిని సాల్వ్ చేసేటువంటి క్రమంలో మనకి ఎంత వస్తుందండి? 0.2. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 0.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే కదా, ఈ ఫార్ములా మనకు తెలిసి ఉంటే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు కదా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాక్సిమం టార్క్ ఇన్ 3-phase ఇండక్షన్ మోటార్ వ్యారీస్ యాజ్. అంటే మ్యాక్సిమం టార్క్ అనేది 3-phase ఇండక్షన్ మోటార్లో ఏ విధంగా వ్యారీ అవుతుందని అడిగాడు, అవునా కదా? రైట్, అంటే మ్యాక్సిమం టార్క్ అనేది ఫ్రీక్వెన్సీ రూపంలో మెన్షన్ చేసింది. అంటే ఈ క్వశ్చన్ దేనికి సంబంధితమైనది? ఇక్కడ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది వోల్టేజ్ కాన్స్టెంట్కి సంబంధితమైన, అంటే సప్లై వోల్టేజ్ యొక్క విలువని స్థిరముగా పెట్టాడు. ఫ్రీక్వెన్సీని మరి ఏ విధంగా మారిస్తే అది మనకి మ్యాక్సిమం టార్క్లో మార్పును తెప్పించును అంటుంది. అంటే సింపుల్గా మ్యాక్సిమం టార్క్ సంబంధించి మనం ప్రపోర్షనల్ టు 1 ఏమని చదివాము అక్కడ మనం? f². అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ లెట్ us see if stator impedance is neglected. Stator impedance is neglected, the maximum torque in an induction motor occurs at a rotor resistance. మళ్ళీ క్వశ్చన్ దేనికి సంబంధితమైంది విద్యార్థులారా? మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉందో అది కండిషన్ ఎక్కడ అంటున్నాడు. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చండి? దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఏం రాసాం ఇక్కడ? SM ఈజ్ ఈక్వల్స్ టు R2/X2 అనే రూపం, లేదా సింపుల్గా మనం R2/S ఈజ్ ఈక్వల్స్ టు X2 అనే రూపం, లేదా R2 ఈజ్ ఈక్వల్స్ టు S టైమ్స్ ఆఫ్ X2 అనే రూపం, అవునా కదా? ఇవన్నీ మనం చదివినాయి కదా ఇప్పుడు, రైట్? సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్? ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ SX2. అంటే R2 యొక్క విలువ SX2కు సమానమైనటువంటి సందర్భంలో ఉత్పత్తి అయ్యేటటువంటి టార్క్ యొక్క విలువ మ్యాక్సిమం అగును. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రోటర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ 3-phase స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్ స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో రోటర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ కనుక పెంచినట్లయితే ఏమగును అడుగుతున్నాడు. చూడండి మరి, బోత్ స్టార్టింగ్ టార్క్ అండ్ మ్యాక్సిమం టార్క్ డెవలప్డ్ ఇంక్రీజ్డ్. సో స్టార్టింగ్ టార్క్ ఓకే, కానీ మ్యాక్సిమం టార్క్ ఎటువంటి మార్పు రాదు కదా కదా. చేస్తాను, స్టార్టింగ్ టార్క్ అంటే మనం TST ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమని చూస్తామండి అక్కడ? రోటర్ రెసిస్టెన్స్ చూస్తాము. Tmax అనేది ఏం చూస్తాము? ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్ కదా. సో మరి దీని ప్రకారంగా చూసినట్లయితే అక్కడ రోటార్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేశారు. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే స్టార్టింగ్ టార్క్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఇండిపెండెంట్. సో అలా చూడండి ఆప్షన్స్ ఏమున్నాయో. స్టార్టింగ్ టార్క్ ఓకే, డెవలప్ మ్యాక్సిమం టార్క్ రిమైన్స్ unchanged, starting torque both not. So starting torque increased but the maximum torque developed decreased. So starting torque increases and the maximum torque developed remains unchanged. Barabar. So what is the right answer? Option number 4 is the right answer, where the starting torque is increased with the increasing of the resistance and the maximum torque is independent of the rotor resistance variations. Okay, next question chudandi. An induction motor has a rotor resistance of 0.002 ohm per phase. If the resistance is increased to 0.004 ohms per phase, then maximum torque is. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి విద్యార్థులారా, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ యొక్క విలువ పెంచడం జరిగింది. ఓకేనా, రెసిస్టెన్స్ యొక్క విలువ పెంచుతూ మ్యాక్సిమం టార్క్ యొక్క విలువ అడిగాడు. ఓకేనా, రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత ఇచ్చాడండి? 0.02 ఇచ్చాడు, తర్వాత 0.04 ఇచ్చాడు. మరి మ్యాక్సిమం టార్క్ గురించి అడిగాడు. మనకు తెలుసు కదా, మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటర్ రెసిస్టెన్స్. మరి మ్యాక్సిమం టార్క్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోటర్ రెసిస్టెన్స్ అయినప్పుడు రోటర్ రెసిస్టెన్స్ ఏమైనా మార్పు వచ్చినప్పుడు మ్యాక్సిమం టార్క్లో ఏమైనా మార్పు వస్తుందా? రాదు కదా. సో
200%, 100% ఇదంతా బక్వాస్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? రిమైన్స్ అన్ఆల్టర్డ్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. జేఎల్ఎం ఎగ్జామ్ అయినా, ఈసెట్ ఎగ్జామ్ అయినా, లేదా సమ్ ఇంజనీర్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇండక్షన్ మోటార్లో మనకి మ్యాక్సిమం టార్క్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే విద్యార్థులారా, సో మళ్ళీ రేపు మళ్ళొక కొన్ని క్వశ్చన్స్ తోటి కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.